ప్రార్థించుకుందాము. దేవ సన్నిధి మందిర సమక్షమున నా దేవ నా తండ్రి, ఈ దినమున నా తండ్రి, ఈ శుభోదయమున నా తండ్రి, నా ప్రభువా, ద ఇంటర్ డిపెండెన్స్ ఇన్ క్రియేషన్, పరస్పర ఆధారితమైన దేవుని సృష్టిని గురించి నా తండ్రి ఈ దినమును ఈ మర్మములో మాట్లాడుతున్నటువంటి నా తండ్రి, నా ప్రభువా, కాపరినైన నేను ఈ దైవ సన్నిధి మందిర నిమిత్తం నా తండ్రి ఈ దినమున నీ గురించి నా తండ్రి, ఇక క్రియేషన్ బట్టి నా తండ్రి, యొక్క ఆధారితమైనటువంటి దేవుని యొక్క సృష్టిని బట్టి ఇది మన వాక్యం వెతుచుండగా నా ప్రభువా, నీవు నా శరీరంలో నా మనసులో ప్రవేశించి విస్తారమైన మర్మములతో ఈ దినమున చక్కటి మర్మములతో వాక్యాన్ని వివరణ చేయమని నా ప్రభువా, నా శరీరాన్ని ఆవరించమని, నా మనసును ఆవరించమని మనస్ఫూర్తిగా బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఈ ఆరాధనంతట్లో నా తండ్రి, నేను సృష్టి మర్మను వివరణ చేస్తుండగా దిగి వచ్చి నాతో చక్కగా మాట్లాడమని, నాలో నుండి అందరికీ దైవ సన్నిధి నా తండ్రి సంఘానికి, దైవ సన్నిధి సమూహానికి, యావత్ ప్రపంచానికి నీ మర్మములన్నీ చక్కగా వినిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఒక పాట పాడుకుందాం. ఆంధ్రకేస్తు కీర్తన నుండి 6వ పాట, భీకరుండవు. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటము కూడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటము కూడరే. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటము కూడరే. మట్టితోనే మమ్ము నిల్ల మానవులుగా సృజించెను. మట్టితోనే మమ్ము నిల్ల మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుండవు ప్రభుమే మేచుగా మది నిల్తుము. ఇట్టి శక్తుండవు ప్రభుమే మేచుగా మది నిల్తుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటను కూడరే. ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను. ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను. దారునిందా నొక్కడే మా దైవమలి పూజిల్తము.
దారునింద నొక్కడే మాం ప్రభమని పూజిల్తము భీకరుండవు మా యెహోవా పీఠమెదుటము కూడరే పూటగీటం చేయతానై నాటి దేవుని శక్తిని పూటగీటం చేయదానై నాటి దేవుని శక్తిని బాటుగాలో కాస్తులారా ప్రస్తుతింపరే భక్తిని జట్టుగాలో కాస్తులారా ప్రస్తుతింపరే భక్తిని భీకరుండవు మా యెహోవా పీఠమెదుటను కూడరే మేటి సంగీతంబులుపై మింటనారవ ముందను మేటి సంగీతంబులుపై మింటనారవ ముందను చాటరే వేలనాలన్ సన్నుతులు ప్రభు వందను చాటరే వేలనాలన్ సన్నుతులు ప్రభు వందనం భీకరుండవు మా యెహోవా పీఠమెదుటము కూడరే మీకిలిక స్తంబులతో మీతికిని పాల్ పొందను మికిలిక స్తంబులతో మీతికిని పాల్ పొందను దిక్కులేని గోరెలాట్లు తిరగ చేపను మందను దిక్కులేని గోరెలట్లు తిరగ చేపను మందను కరుండవు మా యెహోవా పీఠమెదుటం కూడరే హల్లెలూయా హల్లెలూయా. వాక్య ధ్యానాంశంకి వెళ్దాం. ప్రభువా నా తండ్రి, ఈ దినమున నా ప్రభువా ఈ యొక్క దైవ సన్నిధి కాపరిగా నా తండ్రి నీ గురించి నా తండ్రి ఈ యొక్క నా ప్రభువా ద ఇంటర్ డిపెండెన్స్ ఇన్ క్రియేషన్ బట్టి నా తండ్రి పరస్పర ఆధారితమైన దేవుని సృష్టిని బట్టి నా తండ్రి వాక్యం విదుతుండగా నన్ను బలపరచమని, నా శరీరం నా మనసులో మాట్లాడమని, ప్రత్యేకమైన మర్మంతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయము 1 నుంచి 15 వరకు చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టునో మలువలేదు. ఎలా అనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్దపరచుటకు నరుడు లేడు.
అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. ఈ మట్టుకు మొదటి పాఠము మాట్లాడుకుంటున్నాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు షీషోను. అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములు దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు. అది అశ్షూరు తూర్పు వైపునకు పారుచున్నది. నాలుగవది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఈ మట్టుకు దేవుని పాఠము మొదటి పాఠము మనము చదువుకున్నాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. రైట్, దేవుని స్తోత్రం. తన పని 7 రోజులు చేసి లేదా ఆ 7వ రోజు ముగించాడు. 7వ రోజు ముగించాడు. 6వ రోజు మానవ నిర్మాణం చేసి 5 రోజులు సృష్టిని చేసి ఇక 7వ దినమున విశ్రమించాను అని చెప్పి అంటున్నాడు. నిజమే, తన యొక్క క్రియేషన్స్ను మనమంతా గౌరవించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఒక ఆధారితమైనటువంటి ఆధారాలు ఇది చూసే వాళ్ళకు వినే వాళ్ళకు ఒకవేళ విడ్డూరంగా ఉన్నా కూడా కంప్లీట్గా ఆయన ఆధారాలు చూపిస్తుంటున్నాడు. ఈ భూమి లేకపోతే, ఆకాశం లేకపోతే, భూమి మీద సృష్టి లేకపోతే నరుని మనుగడ లేదు. ఇవన్నీ ఆధారితమైనటువంటి దేవుని యొక్క సృష్టి ఆధారమైనది. మనం అనుకుంటాము ఇదంతా ఏదో సైన్స్ అనుకుంటాం. ఆయన స్పష్టంగా చెప్తుంటున్నాడు. చూడండి, ఇలాంటి మర్మము ఎక్కడ మనకు భూమి మీద ఎక్కడ కనిపించదు. ఎవరు చెప్పినట్టుగా కూడా కనిపించదు. ఆలోచించేద్దామా? ఆయన తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఈ యొక్క ఆధారాలను మాట్లాడుకుంటే తూర్పు భాగమున ఒక ఏదెను తోటను నిర్మించి అందులో నరుని ఉంచినట్టుగా మనం చూడగలం. ఇక ఆదికాండం మొదటి నుండి చూస్తే సృష్టి మనకు 1 నుంచి చూస్తే 1వ అధ్యాయం 1 నుండి చూస్తే ఆ సృష్టి ఎట్లా చక్కటి తన చేతితో నిర్మాణం చేసినట్టుగా మనం చూడగలం. కలుగునుగా కంటే అన్ని కలిగినట్టే మనం చూడగలం. తిరిగి నరుణ్ణి ఎలా నిర్మించాడనేటువంటి మర్మం కూడా మనం చూడగలం. ఇవన్నీ వినడానికి మనకు విచిత్రంగానే కనిపిస్తాయి. మనం మొదటి నుండి చదువుకుంటూ వస్తే 2వ అధ్యాయము, ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.
ఆదికాండం 1:10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. నిజమే, తనకు అది మంచిదిగా కనబడింది. ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠమును కట్టించి, ఇజ్రాయెల్ రాజును అహాబు చేసినట్టు దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములకు మొక్కిన వాటిని పూజించుచుండెను. చూడండి, దేవదేవుడు నీ కొరకు నా కొరకు సకాలమును చేస్తే సృష్టిని ఇక్కడ గౌరవించినట్టే మనం చూస్తుంటున్నాం. ఈ దినమున మనం ఊహించుకుంటే మన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి పనిని ఎవరు ఒకరు భార్యాభర్తల్లో, భర్త ఇంటి యజమానుడు ఎవరో ఒకరు చేయవలసిందే. ఆ పని చేయకపోతే ఆ పని అలాగనే ఉంటుంది. పని చేయకపోతే అలానే ఉంటుంది. చేస్తే ఆ పని ఇంటి పని కావచ్చు, లేక పొలం పనిగా ఏ పని అయినా అది కంప్లీట్ చేయబడుతుంది. ఇక్కడ మన దేవుడు ఇక తన యొక్క సంకల్పం ఆదికాండం 1 ఆయన సృష్టిని నిర్మాణం చేయాలనుకున్నాడు, నిర్మితం చేశాడు. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహం సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. పని సంపూర్తి చేసుకున్నాడు. మనం ఒక పని చేయాలంటే మనకు చేత కాదు. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమ ఉదయమును కలగగా 6వ దినమాయను. ఇక తన క్రియేషను కంప్లీట్ అయింది. ఆదికాండం 1:1 చూస్తే సృష్టి నిర్మాణం చేసి తిరిగి 5 రోజులు ఆ సృష్టిని అంతా చేసి 6వ రోజున మనిషిని తన చేతితో చేసినట్టుగా చూడగలం. ఇక్కడ ఇంకా కొంచెం వాక్యంలోకి వెళ్తే మనకు పెద్ద మర్మం కనపడుతుంది. ఏ మర్మం అంటే, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఇలా అనగా తానులో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదియే. అది వరకు పొలమందులు ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందులు ఏ చెట్టును మొలవలేదు. ఎలాగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను చేతిపరచుటకు నరుడు కూడా లేడు, ఎవరు లేరు. సృష్టిని అయితే చక్కగా 5 రోజులు నిర్మించుకున్నాడు, 6వ రోజు నరుని నిర్మించుకున్నాడు అనేటటువంటి మర్మం ఇక్కడ చదివాము. కానీ ఇది ముందుగా చెప్పుకున్నట్టుగా ఇక్కడ చూస్తే దేవుడు అయిన యెహోవా భూమి మీద వర్షం కురిపించలేదు. నేలను సేదపరచుటకు నరుడు కూడా లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. వర్షం కురవకపోయినా భూమిలో నుండి ఆవిరి లేచి మట్టిని దాన్ని ఏమంటారు, బురద అన్నట్టుగా మనం చూడగలం. లేదా అది ఏదో ఒక పేస్ట్ లాగా అయిందని చూడగలం. ఆ మట్టిని తడిపి ఆ యొక్క భూమిలో నుండి ఆవిరి ఉత్పత్తి అయిపోయి ఆ మట్టిని తడిపినప్పుడు ఆ మట్టిని చేత్తో తీసుకొని మట్టితో మానవ నిర్మాణం చేసినట్టుగా మనం చూడగలం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. అంతవరకు యొక్క సృష్టి 5 రోజులు చేసి
ఏం చేయాలని తలంపు కలిగి ఉంటున్నాడు. మనమైతే ఇదంతా చేసి ఇదంతా నేనే చేశాను, అది చేశాను, ఇది చేశాను అనుకుంటాం. ఇక్కడ తన పనిని 1కి 10 సార్లు చెప్తున్నాడు, కనపరుస్తుంటున్నాడు. నేను సృష్టించేశాను, సృష్టికర్తను నేను. ఆధారంగా ఉన్నది, ఆధారితమైన దేవుని సృష్టి మీ కళ్ళెదుట కనిపిస్తుంది. మీరు ఆలోచన చేసి మీకు నిజ జీవితంలోకి మీరు తొంగి చూసినప్పుడు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆకాశం ఎలా ఏర్పడింది అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే నిజమే కదా. ఈ యొక్క భూమిని ఎవరో చేయకపోతే ఈ భూమి ఎట్లా ఏర్పడుతుంది, ఈ ఆకాశాన్ని ఎవరో చేయకపోతే ఇది ఎలా ఏర్పడుతుంది, ఇదంతా చేసినటువంటి పని కదా, ఒకరి పని ఇక్కడ కనపడుతుంది కదా అని చెప్పి మనము గ్రహించబద్ధులమైంటున్నాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. ఇక 6వ రోజు నిర్మించినటువంటి యొక్క నరుని ఒక తోట కూడా వేసి, ఏదేను యొక్క ఆ తోట వేసి అందులో ఈ నరుని ఉంచినట్టుగా మనం చూడగలం. మరి దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షను మంచి చెట్లు తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ఆ నేలనంతా తడిపి కంప్లీట్ ఆ యొక్క మొత్తానికి ఆ యొక్క వృక్షాలన్నీ మొలిపించాడు, పండ్లు ఫలాలు ఇచ్చేటటువంటివి. ఆ తోటలో ఇవన్నీ మొలిచి ఉంటున్నాయి, కానీ పండ్లు కాస్తుంటున్నాయి. కానీ మరియు ఆ తోటను తడుపులోకి ఏదోను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయిన 4 శాఖలుగా ఉంది. ఏదోను తోట వేసి ఆ తోటలో నుండి ఒక 4 నదులు బయటికి పోయినట్టుగా చూస్తుంటున్నాం. అక్కడ కూడా ఒక ఏదేను తోట ఉన్నది, అంటే అక్కడ నీటి జలం ఉన్నది, ఒక కొలనులాగా ఉన్నది, లేదా ఒక తోటలాగా ఉన్నది. ఆ తోటలో నుండి నీటి కొలంలో నుండి అక్కడ నుంచి 4 నదులు బయలుదేరినాయని చెప్పి అంటున్నాడు. 4 శాఖలు ఆయన అంటున్నాడు. చూడండి, ఇది ఎవరైనా ఈ యొక్క నదిని చీలగొట్టి లేదా ఇట్లా నిర్మాణం చేసినట్టుగా నరునికైనా ఈ పేరు కలదా? ఏ ఒక్కరికి లేదు. దేవాది దేవునికి మాత్రమే ఈ పేరు కలదు. ఏదైనా తోట నిర్మాణం చేసి ఆ తోటలో నుండి 4 నదులు ఆ ఉత్పత్తి బయటికి వచ్చినట్టుగా మనం చూడగలము. మొదటి దాని పేరు సీసోను. అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. అక్కడ ఈ యొక్క గనుల గురించి కూడా చెప్తుంటున్నాడు. ఆ సృష్టిని చేశాను నేను. ఏదేను వనము నుండి ఒక నది బయలుదేరుతుంది. ఆ నది నుండి 4 నదులు బయలుదేరుతాయి. ఒక నది పేరు సీసోను. అక్కడ బంగారం ఉన్నదని చెప్పి ఈ యొక్క బంగారు గనుల గురించి కూడా మనకు చెప్తా ఉంటున్నాడు. చూడండి, ఎవరు చెప్పినా ఇది ఆ మనిషి చెప్పే, ఈ మనిషి చెప్పే, ఆయన చెప్పే, ఈయన చెప్పే మనం అనుకుంటాం కదా. ఇదంతా సైన్స్ అనుకుంటాం కదా. నిజమే, ఈ ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది. భూమి చేసినటువంటి ఆ వ్యక్తి పేరు మనం చెప్పగలమా? ఆకాశాన్ని నిర్మించినటువంటి వ్యక్తి పేరు మనం చెప్పగలమా? లేక మానవ నిర్మాణ మనిషి ఎట్లా వచ్చాడు నిర్మాణం మనం చెప్పగలమా? మన దగ్గర ఆధారాలు కనిపించవు. భూమి ఎలా తయారైందని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు దొరకవు. లేదా ఆకాశం ఎలా ఉత్పత్తి అయింది, నిర్మించబడింది, ఎలా ఉంది ఆకాశం ఏర్పాటైందని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు దొరకవు. మానవ నిర్మాణం ఎక్కడి నుంచి జరిగిందని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు దొరకవు. ఆధారితమైన తన సృష్టిని బట్టి ఈ దినమున మనకు వెల్లడి చేస్తుంటున్నాం. మనం ఈ దినమున గ్రహించబద్ధులమైంటున్నాం. ఆ దేశ బంగారు శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికములు దొరుకును. ఆ యొక్క ఎవిడెన్స్ చెప్తుంటున్నాడు. ఆధారాలు నీవు తన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక భూమిని చేశాను, ఆకాశాన్ని చేశాను. ఇక ఏదేను వనం వేశాను. ఏదేను వనము నుండి ఆ యొక్క సముద్రం ఒక నది ఉన్నది. ఆ నది నుండి 4 శాఖలు ఉంటున్నాయి. మొదటి శాఖ నుండి అది అది ఎక్కడ ఉంది? హవిలా దేశం చుట్టూ పారుచున్నది అంటున్నాడు. దాని పేరు సీసోను. అది హవిలా దేశం చుట్టూ పారుచున్నది అంటున్నాడు. ఇక నది యొక్క ఉత్పత్తి ఎక్కడైనది, ఎక్కడి నుంచి ఆరంభమైనది, ఆ నది ఎక్కడ పుట్టింది అనేది, ఏదేను తోటలో పుట్టింది అనేది ఒక మర్మము. అక్కడ నుంచి మళ్ళీ 4 శాఖలుగా వచ్చిందన్న ఒక మర్మము. అది వచ్చి మరి హవిలా దేశం అంతటి చుట్టూ పారుతున్నది అన్నది ఒక మర్మము. అక్కడ బంగారు ఉన్నది, బంగారు గనులు ఉన్నది అని ఒక మర్మం. అంటే ఇది కూడా ఒక ఎవిడెన్స్, ఒక సైన్స్కు. అంటే
ఆధారం అనేటటువంటిది. అంటే మనం ఎక్కడ అది ఏర్పడింది, బంగారు కూడా అది ఏర్పడింది, గనులు అవి ఏర్పడ్డాయి, సముద్రంలో అవి ఏర్పడ్డాయి, లేదా ఆకాశం అది ఏర్పడింది అని చెప్పి అంటాం. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకోవాలి. చూడండి, మనము ఏ పని చేయకుండా ఒక పని అయిపోదు. ఇల్లును కట్టాలన్నా నువ్వు కడితేనే అయిపోతుంది, నువ్వు కట్టకపోతే అది ఖాళీ స్థలంగానే ఉంటుంది. ఏదన్నా ఒక యంత్రాన్ని తయారు చేయాలన్నా పనిముట్లు అన్ని సమకూర్చుకొని ఆ పనిని నువ్వు చేస్తే, ఒక యంత్రాన్ని నువ్వు తయారు చేస్తే అది ఒక యంత్రం అయిపోతుంది, నీకు కనిపిస్తుంది. ఇది నేనే నిర్మించానని చెప్పి నువ్వు చెప్పుకుంటావు, ఎంత గొప్పగా చెప్పుకుంటావు. ఈ ఇల్లు నేనే కట్టినా అని చెప్పి అనుకుంటావు. లేదా ఒక పొలం ఉంటే ఆ పొలాన్ని దున్ని పొలంలో పంట అంతా నేనే వేసానని చెప్పుకుంటావు, గౌరవంగా చెప్పుకుంటావు. ఎందుకంటే నీ చేతి పని కనుక నువ్వు చెప్పుకోగలుగుతావు. పోనీ నువ్వు ఎక్కడ నుంచి పుట్టావు, ఎవరితోనూ పుట్టావు, ఎవరు నిన్ను కలగజేశారు, నీ పుట్టుక ఆరంభాన్ని నువ్వు మాట్లాడుకోవాలి. నీకంటూ ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి అయినటువంటి వారు ఎవరు కనుక్కొనగలిగితే, నిన్ను నిర్మించినటువంటి వారు ఎవరు కనుక్కుంటే మనము ఇక ప్రశ్నలు లేవనెత్తలేము. కనుక ఇక వీటినన్నిటినీ సృష్టి నిర్మాణాన్ని గురించి ఈ దినమున ఆధారమైనటువంటి ఇక సంగత్యాన్ని మనకు దినమున బోధిస్తుంటున్నాడు. నిజమే, ఇక భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ సృష్టిలో ఉన్నటువంటివి ఎక్కడి నుంచి వచ్చేసాయి. ఇవన్నీ ఎవరో చేస్తేనే కదా. నీవు కూడా ఒక పని చేస్తే, ఇది నేను చేశాను, ఇది నా పని, అది నా పని, నేను చదువు చెప్పాను, నేను చెప్పినందుకే ఆయన చదువుకున్నాడు, ఉద్యోగస్తుడైనాడు, లేదా ఆయన ఇంజనీర్ అయినాడు, ఆయన డాక్టర్ అయిపోయినాడు, ఆయన ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. నీ గొప్పతనాన్ని గురించి నువ్వు భూమి మీద నీ యొక్క తోటి వాళ్ళకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఇలా గొప్పగా చెప్పుకుంటావు. నేను ఇలా చేశాను, అలా చేశాను, అట్లని గొప్ప కష్టాన్ని అంతా, నీ ఆలోచనలు, నీ తలంపు, నువ్వు చేసినదంతా ఒక సాక్ష్యంగా, విట్నెస్గా నీ స్నేహితులు కానీ అందరూ ఎలా చెప్పుకుంటావో, మరి ఆ రీతిగా ఆయన కూడా సర్వేశ్వరుడైనటువంటి దేవాది దేవుడు ఈ దినమున తన సృష్టి రహస్యాన్ని, తన విట్నెస్ను ఈ దినమున నీ ముందు ఉంచి నీకు తెలియపరుస్తుంటున్నాడు. వినగలిగినటువంటి వారముగా ఉంటున్నామా? దైవ సన్నిధి ప్రేక్షకులరా, దైవ సన్నిధి కాపరిగా ఈ దినమున నేను చెప్తున్నటువంటి మర్మములు, యొక్క సృష్టికి ఆధారితమైనటువంటి యొక్క మర్మములు ఆయన యొక్క విట్నెస్ మీ ముందర, నా ముందర వెల్లడిపరుస్తుంటున్నాడు. చూడండి, నా సాక్ష్యం మీరైతే నేను ఇది చేశాను, అది చేశాను, మీ సాక్ష్యాలు ఎలా ప్రపంచానికి ఎలా చెప్పుకుంటారు, నా సాక్ష్యం కూడా మేము ముందు పెట్టాను చూడండి అని చెప్పి ఈ దినమున మనకు బోధిస్తుంటున్నాడు. హవిలా దేశం చుట్టూ పారుచున్నది. అక్కడ ఆ దేశం బంగారము శ్రేష్టమైనది, అది మంచిగా ఉంటుంది. రెండవ నది పేరు గిహోను, అది కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. కూసు అనగా నలుపు. నలుపు అంటే నీగ్రోసు, ఆఫ్రికన్స్ కూడా ఉంటారు. ఆఫ్రికన్స్ నల్లగానే ఉంటారు, నీగ్రోసు నల్లగానే ఉంటారు. ఇంకో నది, రెండవ నది దేశం చుట్టూ, ఆ కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నదట. అక్కడ చూడండి, ఒక దేశంలోనేమో హవిలా దేశం చుట్టూ కూడా నది పారుతుంటే అక్కడ మంచి మంచి బంగారు ఉత్పత్తి అయినట్టుగా చూస్తుంటున్నాం. లేదా మనం చూస్తే నీళ్లు పారుతుంటే ఆ నీళ్ళల్లో బంగారు మనకు ప్రత్యేకంగా కనిపించినట్టుగా కూడా మనం చూడగలం. లేదా కొండల్లో, గుట్టల్లో నీళ్లు పారుతూ ఉంటే ఆ కొండల నుంచి, కొండల రాళ్ళ మధ్యలో నుండి బంగారు మనకు యూట్యూబ్లో చూస్తే బంగారు కొండల్లో మనం తవ్వుకుంటే అది కనిపించినట్టుగా చూస్తాం. అది అక్కడ కనపడుతుంది. తన ఆనవాలు, తన క్రియేషన్ గురించి మన దగ్గర బోధిస్తుంటున్నాడు. ఇంకో మాట, మూడవ నది పేరు హెద్దెకేలు, అది అశ్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీస్, ఒక నది ఇంకోటి తూర్పున ఉన్నది అని చెప్పంటున్నాడు. ఆ తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రటీస్. అంటే ఈ యూఫ్రటీస్ నదిని గురించి మనం చదువుకుంటాము. ఇవన్నీ నదులు, బంగాళాఖాతం అని, యూఫ్రటీస్ అని, అరేబియా సముద్రం అని, ఇవన్నీ పెద్ద పెద్ద ఇవన్నీ ఈ పేర్లు మనం ప్రపంచ పటములు హిస్టరీ, పలానా దేశం ఇది, పలానా దేశం ఇది, పలానా సముద్రం ఇది అని చెప్పి ఆధారాలు మనం చదువుకుంటాం. అక్కడ బంగారం ఇది అని చెప్పి అనుకుంటాం. కనుక ఇదంతా ఎక్కడి నుంచి కలిగింది? ఒకరు చేస్తేనే కదా కలిగేది. నీవు చేసిన పని ప్రపంచానికి ఎట్లా కనపడుతుందో అట్లనే దేవుడు చేసినటువంటి పని ప్రపంచానికి అందరికీ కనిపిస్తూనే ఉన్నది. నా పని చూడండి, నేను ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పి తన ఆధారితమైనటువంటి డిపెండెన్స్, ఇంటర్ డిపెండెన్స్ ఇన్ క్రియేషన్, తన ఆధారితమైనటువంటి సృష్టిని మనకు ఈ దినమున వెల్లడి చేస్తుంటున్నాడు.
మనం ఇంకా కొంచెం ముందరికి పోతే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. నరుని నిర్మాణం 6వ రోజు జరిగిందని చెప్పి మనం చదువుకున్నాం. 5 రోజులు సృష్టిని చేశాడు, 6వ రోజు నరుని నిర్మాణం జరిగింది అంటున్నాం. ఆ యొక్క ఏదైనా తోటలో అతన్ని కాపలగా ఉంచినట్టుగా చూస్తుంటున్నాం. ఒక కాపరిగా ఈ దినమున కాపరులమైన మనం ఏం చేస్తుంటున్నాం? దేవునికి సాదృశ్యమైనటువంటి వారంగా తన క్రియేషన్ బట్టి మనం మాట్లాడగలుగుతున్నామా? తన క్రియేషన్ బట్టి ఈ దినం తను ధైర్యంగా మన ముందు చెప్పగలుగుతుంటున్నాడు. ధైర్యంగా మన ముందు ఒక జీవగ్రంథం ఉంచాడు. తన క్రియేషన్ బట్టి, నా క్రియేషన్ ఇది, నేను చేసిన పనులు ఇవి అని చెప్పి దేవాది దేవుడు ఈ దినమున ముందుకొచ్చి మనకు ఈ దినమున వెల్లడి చేస్తుంటున్నాడు. ఆ దేవాది దేవుని గురించి ఈ దినమున కాపర్లమైన మనము ఎలా మనము ఆ యొక్క దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని యొక్క క్రియేషన్ ఎలా వివరణ చేస్తుంటున్నాము, మనం వివరణ చేసినటువంటి యొక్క కాపరి మాటలు మనం ఎలాగ వింటున్నాము. పరలోకనాథుడు కాపరి అయి తన సాక్ష్యాన్ని మన ముందు పెట్టినప్పుడు మనము కూడా ఈ లోక సంబంధమైన మనం ఒక కాపరిగా నిలబడి మన యొక్క విట్నెస్ను, మన సాక్ష్యాన్ని యొక్క దేవుని యొక్క మందిరమైనటువంటి జన సమూహానికి, సంఘాలకు ఎలాంటి యొక్క విట్నెస్ను, ఎలాంటి సాక్ష్యాలు మనం ఇస్తుంటున్నాము కాపరిగా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక వినేటటువంటి సమూహమునకు కూడా మనం ఎలాంటి మర్మం బోధిస్తుంటున్నాము, వినేవాళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? నిజమే కదా, దేవుడు ఈ దినమున తన యొక్క విట్నెస్ను బట్టి మన ముందు ఉంచాడు కదా అని చెప్పి మనము యొక్క గ్రహించబద్ధులమైంటున్నామా అని చెప్పి యొక్క ఈ దినమున దేవుడు వెల్లడి చేస్తుంటున్నాడు. ఇంకో 2వ వాక్యమునకి వెళ్ళిపోతే కీర్తన భాగము యొక్క 104 కీర్తన ఏమంటున్నాడంటే, 104 కీర్తన 24 నుండి 35 ఏమంటున్నాడంటే, యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని అన్నిటినీ నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. చూడండి, కీర్తనకారుడు కూడా తన క్రియేషన్ బట్టి నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవుని యొక్క జ్ఞానము అంటే నీ జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి అని చెప్పి కీర్తనకారుడు చక్కగా వెల్లడి చేస్తుంటున్నాడు. మరి ఆ దేవదేవుని యొక్క క్రియేషన్, ఆ యొక్క నిర్మాణము మనం కళ్ళెదుట వాక్యానుసారంగా వాక్యమైన దేవుడు మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. నేను ఆదియందు వాక్యం ఉండేనని చెప్పి వాక్యము ద్వారా వాక్యమైన దేవుడు ఈ దినమున మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. వాక్యమైన దేవుడు జ్ఞానం చేత నీవు వాటి అన్నిటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో ఆ భూమి నిండి ఉన్నది. ఈ దినమున నీకు నాకు తెలియపరుస్తుంటున్నాడు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి. చూడండి, సముద్రంలో ఎన్ని జీవులు ఉంటాయో మనం అందరం గ్రహించే వారంగా ఉంటున్నాం. మనకు తెలుసు ఎన్నెన్ని ఉన్నాయనేది సంగతి బాగా తెలుసు మనకు. అక్కడ ఏమున్నాయి, నీళ్ళలో ఏముంటాయి? ప్రతి జీవి ఉంటుంది. జలచరములు ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు మాకు ఆహారాన్ని ఎలా ఆ యొక్క సిద్ధపాటు చేస్తాడని చెప్పి ఎదురు చూసుకుంటూ ఉన్నట్టుగా మనం చూడగలం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. తగిన సమయమున ఎలాంటి ఆహారం ఇస్తాడని చెప్పి వాటికి నోరు ఉండదు మాట్లాడడానికి, ఒకవేళ చేతులు కాళ్ళు కూడా ఉండవు పనులు చేసుకోవడానికి. వాటికి ఏమి సమకూర్చాడు అవి మాత్రమే ఉంటాయి. దేవుడు ఈ దినమున మాకు ఏమి ఇస్తాడు, ఏం భోజనం పెడతాడని చెప్పి అవి వేచి చూస్తుంటున్నాయి. ఎందుకంటే అవి కూడా తన సృష్టి నిర్మాణంలో భాగమైంటున్నాయి కనుక అవి గౌరవిస్తుంటున్నాయి. తన సృష్టిని జలచరములు గౌరవిస్తుంటున్నాయి. దేవునికి సాదృశ్యంగా మన నరుని చేయదం రండి అని చెప్పి, మన పోలిక చొప్పున నరుని చేయదం రండి అని చెప్పి దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మనలను ఆయన నిర్మిస్తే మనం ఏ రీతిగా ఆయనను గౌరవిస్తుంటున్నాం.
ఆయన యొక్క సాక్ష్యాన్ని ఈ దినమున మనం ఎందరం నమ్ముతుంటున్నాం. తన క్రియేషన్ నమ్మమంటున్నాడు. నేను ఈ రీతిగా నిర్మించాను, ఈ రీతిగా యొక్క క్రియేషన్ చేశాను, సృష్టిని యావత్తును చేశాను, 5 రోజులు నిర్మాణం చేశాను, 6వ రోజు మనిషిని నిర్మాణం చేశాను, నా రూపంలో నరుని చేశాను, మన పోలిక చొప్పున నరుని చేదం రండి అన్న మాటను నెరవేర్చి మీరు నా పోలికలతో ఉన్నారని చెప్పి దేవుడు నీకు నాకు ఆ పేరు పెట్టుకొని తను సంతోషపడుతున్నాడు. ఆయనకు సాదృశ్యంగా ఉన్న మనము కాపరిగా మనము ఎలా ఉంటున్నాము, వినగలిగినటువంటి వారము ఎలా ఉంటున్నాము, ఆయన క్రియేషన్ ఆయన సృష్టిని నమ్మే వారంగా ఉంటున్నామా, గౌరవించే వారంగా ఉంటున్నామా? నిజమే, దేవుడు సృష్టికి సర్వ సృష్టికి కర్త ఉంటున్నాడు, సర్వమును చేసి ఉంటున్నాడు, నా కొరకు భూమి ఆకాశాన్ని నిర్మించి ఉంటున్నాడు, నా కొరకు సృష్టి యావత్తి నిర్మాణం చేసి నేను జీవనం చేయుటకు తనవను పోలిక చొప్పున తనలాగానే నన్ను నిర్మించాడు. నేను దేవుని రూపమై ఉంటున్నాను, దేవుని పోలిక ఉంటున్నాను, దేవుని వల్ల నడుచుకోవాలి, దేవుని సృష్టిని గౌరవించాలి, దేవుని సమాజాన్ని గౌరవించాలి, దేవుని లోకమును ప్రేమించాలి, దేవుడి లోకమును ఎంతో ప్రేమించానని చెప్పి యోహాను సువార్తలో చెప్తుంటున్నాడు. ఈ దినమున వినగలిగినటువంటి వారంగా మనం దేవుని యొక్క సృష్టిని ఎలాగ ప్రేమిస్తుంటున్నాము, దేవుని లోకాన్ని ఎలా ప్రేమిస్తుంటున్నాము, దేవునికి సాదృశ్యం కాపరులను ఎలాగ ప్రేమిస్తుంటున్నాము, దేవునిని అంతకంటే ఇంకా ఎలాగ ప్రేమిస్తున్నాము, ఎలా గౌరవిస్తుంటున్నాము, తన సాక్ష్యాన్ని ఈ దినమున మన దగ్గర వెల్లడి చేస్తుంటున్నాడు. నా యొక్క సాక్ష్యం, నేను చేసినటువంటి క్రియేషన్, నేను చేసినటువంటి యొక్క సృష్టిని మీరు చూడండి, మీరు చదువుకోండి. వాక్యమైన నేను ఈ దినమున మీ ముందు వాక్యం ఉంచాను. ఆదికాండం 2:1-15 వరకు మీరు చదువుకుంటే నా నిర్మాణం మీకు అక్కడ కనపడుతుంది. ఈ యొక్క కీర్తనకారుడు కూడా ఈ యొక్క సృష్టి మర్మాన్ని గురించి వెల్లడి చేసినట్టు మనం చూడగలం. దీనంతా మనం చదువుకుంటే ఆయన యెహోవా నీ కార్యం ఎన్నెన్ని విధాలుగా ఉన్నవి అని చెప్పి జ్ఞానం చేత నీవు వాటి అన్నిటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఈ మాటను మనం ఆధారం చేసుకోవాలి. ఇక్కడ వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే వాక్యానుసారంగా నీకు జ్ఞానం ఇచ్చినటువంటి వాడేవాడు, నీకు తెలివినిచ్చినటువంటి వాడేవాడు. ఎవరైనా చదువుకోకపోతే అతనికి జ్ఞానం దొరకదు. అక్కడ చదువుకోవాలంటే ఒక అక్షరం అవసరమై ఉంటున్నది. వారు చెప్పినప్పుడు నువ్వు రాసుకోవాలి. ఆ అక్షరం కూడా ఎక్కడి నుండి వచ్చినది. ఆ అక్షరమైన దేవుని నువ్వు గౌరవించాలి, ఆ అక్షరమైన దేవుని నువ్వు గ్రహించాలి, జ్ఞానమైన దేవుని నువ్వు గ్రహించాలి. అది ఆ జ్ఞానమైన అక్షరాన్ని నువ్వు గ్రహించగలిగితేనే ఏదైనా నువ్వు పని చేసుకోగలుగుతావు, జీవనం చేయగలుగుతావు. ఆ అక్షరమైన దేవుని యొక్క సృష్టిని కూడా నువ్వు గౌరవించాలి. ఈ దినమున ఆయన జ్ఞానాన్ని మనం ఆషమాషిగా తీసుకొనకుండా, ఆయన సృష్టిని ఆషమాషిగా తీసుకొనకుండా మనం చాలా గ్రహించబద్దులమైంటున్నాము. ఇంకో కొంచెం మనం ముందుకు వెళ్తే, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. చూడండి, ఆయన యొక్క మాట ఎక్కడ వెళ్ళినా కూడా కీర్తనలు 36 యొక్క కీర్తన 6వ వచనంలో నీ నీతి దేవుని పర్వతములతో సమానం. నీవు నీతిగా ఉంటే దేవుని పర్వతములతో సమానం అని చెప్పి అంటున్నాడు. దేవుడు జ్ఞానమైనటువంటి దేవుడు అక్షరమైన దేవుడు, వాక్యమైన దేవుడు మనకు నీతిని దినమున వెల్లడి చేస్తుంటున్నాడు. నువ్వు నీతిగా నడిచినట్లయితే నీ నీతి దేవుని పర్వతములతో సమానం. నువ్వు నీతిగా నడుచుకున్నట్లయితే, దేవుని గౌరవించినట్లయితే, దేవునికి సాదృశ్యంగా దేవుని రూపంతో నువ్వు ఉంటున్నావు, తన క్రియేషన్ నువ్వు గౌరవించినట్లయితే ఆ దేవుని పర్వతములతో నువ్వు సమానము. న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ఇవన్నీ జడ్జిమెంట్ అంతా తన చేతుల్లోనే ఉన్నాయి. తనను యొక్క తండ్రిని ఎప్పుడైతే నీకు శరీరానుసారమైన జన్మనిచ్చిన తండ్రి నీకు కనిపిస్తాడు, కానీ ఆత్మానుసారమైన తండ్రి, ఈ యొక్క క్రియేషన్ చేసే తండ్రి నీకు కనిపించినట్లయితే, ఆ తండ్రిని నువ్వు గౌరవించినట్లయితే ఈ యొక్క శరీరానుసారమైన తండ్రిని నువ్వు ఆవలీలుగా గమనించగలుగుతావు. ఇది ఎక్కడి నుండి జరిగింది? ఈ యొక్క క్రియేషన్ ఎక్కడి నుండి జరిగింది? భూమి నిర్మాణం ఎక్కడ జరిగింది? ఆకాశ నిర్మాణం ఎక్కడ జరిగింది? సృష్టి నిర్మాణం ఎవరి చేతిలో జరిగింది? యొక్క నిర్మించినటువంటి యొక్క రూపకర్త ఎవరు అని చెప్పి ఆ క్రియేటర్ను కనుక్కున్నట్లయితే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రిని గ్రహించడం పెద్ద పనేం కాదు. ఎప్పుడైతే ఆ క్రియేటర్ను గుర్తించినటువంటి వారముగా మనం ఉంటున్నామో, యొక్క స్త్రీలం కానీ పురుషులం కానీ కాపర్లు కానీ యొక్క సంఘం కానీ దేవుని యొక్క సమూహం కానీ మనము ఇవన్నీ గ్రహించినట్లయితే, ఎక్కడ నుంచి ఎక్కడ అని చెప్పి మర్మం గ్రహించినట్లయితే
దేవుని యొక్క రహస్యాన్ని, దేవుని యొక్క క్రియేషన్ను, దేవుని యొక్క సృష్టి నిర్మాణాన్ని మనం గ్రహించినట్లయితే మన ఇంటి తల్లిదండ్రిని కానీ, మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను కానీ, బంధువులను కానీ, లేదా మన చుట్టూ ఉన్నటువంటి ఎలాంటి ప్రజానికమైన వారిని కానీ మనం గౌరవించుకుంటాం. చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, ఒకరి పనులు సమకూర్చుకోగలుగుతాము. నీతిగా నిజాయితీగా మన ముందు జడ్జిమెంట్స్ కొన్ని పెట్టాడు. నీ సహోదరునికి అపకారం తలపెట్టొద్దన్నాడు. ఎవరికి అపకారం తలపెట్టొద్దన్నాడు. దేవుని జడ్జిమెంట్ను నువ్వు ఆధారం చేసుకుంటే నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నీవే వర్ధిల్లుతావు. నీకు కూడా అందరిలాగానే 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, లేక మంచి జ్ఞానం ఉన్నది, సమస్తము నీకు ఇచ్చాడు. కనుక అతనికి లేనిది, అతనికి ఉన్నదేంది, నీకు లేనిదేంది అతనికి ఇచ్చాడు. తన భాగ్యం నీకు ఇచ్చాడు. మానవ నిర్మాణమే ఆయన చేతులతో జరిగింది. కనుక సమస్తం ఆయన చేతిలోది నువ్వు గుంజుకునే దానికంటే, ఆయన చేతిలోది నువ్వు తీసుకునే దానికంటే దేవుని చేతిలోది నువ్వు తీసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. దేవుని నువ్వు జ్ఞానం అడిగితే, జ్ఞానమైన దేవుని నువ్వు అడిగినట్లయితే, ప్రభా నాకు ఇది కొరతగా ఉన్నది ప్రభా తండ్రి అని చెప్పి ఆత్మానుసారమైన నీ తండ్రి అయిన దేవుని నువ్వు అడిగినట్లయితే నీ కొరతకు భయమే లేదు, నీకున్నటువంటి స్ట్రాటజీకి నీకు భయమే లేదు. కనుక ఎందుకంటే సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చేతితో నిర్మాణమైనది. జ్ఞానమైన దేవుడు సకలాన్ని సృష్టించి ఉంటున్నాడు. నన్ను అడిగినటువంటి ప్రతి వాడికి నిస్తా అంటున్నాడు. అడుగుము తట్టుము అని చెప్పి అన్నాడు. అడిగిన ప్రతి వాడికి ఇస్తాను. మత్తయి సువార్తలో అడుగు వానికి ఇస్తానని చెప్పి అంటున్నాము. మనం అడగక వెనకబడిపోతుంటున్నామా? అడిగినట్లయితే నీ తండ్రి అదే రొట్టెని అడిగితే ఏదో పామునిచ్చిన, చేపని అడిగితే తేలినిచ్చిన, ఇటువంటి సామెతలు కొన్ని మనం గ్రహించగలం. నీ తండ్రి శ్రేష్టమైన, నీ తండ్రి శరీరానుసారమైన నీ తండ్రి నువ్వు అడిగిన దానికి నా కొడుకు నా కూతురు అని చెప్పి ఎంత శ్రేష్టమైనది నీకు ఇచ్చి, అమ్మో నా పిల్లలు అడిగారు, నా పిల్లలు అడిగితే మంచిది ఇవ్వాలని చెప్పి నీ యొక్క శరీరానుసారమైన తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉంటే, ఆత్మానుసారమైన తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి ఇంకా ఎంత శ్రేష్టమైనది నీ ముందు ఉంచాడు. అయ్యో నన్ను అడగరే, నన్ను అడగరే, నన్ను అడగరే, నన్ను అడిగి నోరు విప్పి అడగరే, నా దగ్గరకు వచ్చి మోకరిల్లి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించరే, ఈ పరిశుద్ధ దినమున నా ముందు కూర్చొని నాతో మాట్లాడరే, అడగరే. అవసరమైనటువంటి ఏమి కావాలనో, జ్ఞానం కొరతగా ఉన్నదా, ఇంకా ఏమి కొరత ఉన్నది, నన్ను అడగరే అని చెప్పి ఈ సృష్టిని వాళ్ళ ముందు ఇచ్చాను, వాళ్ళ ముందు పెట్టానే, భోజనం వడ్డించి వాళ్ళ ముందు పెట్టానే, తినడానికి కూడా వాళ్ళకు ఇక తెలుస్తలేదు, చేతులు వస్తలేవు అనేటువంటి విధానంగా ఆ సృష్టి నిర్మాణకర్త ఈ దినమున బాధపడుతూ మనకు వెల్లడి చేస్తున్నట్టుగా మనం గమనించగలం. మనం ఇంకొక వాక్యానికి వెళ్దాం. కొలస్సీ 2వ అధ్యాయము, కొలస్సీ 2వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశమియకుడి. చూడండి, నీ తోటి వారికి అవకాశం ఇవ్వకండి, నీ తండ్రి అయిన దేవునికి అవకాశం ఇవ్వండి. నీకు కావలసిన కొరత ఏమున్నదో, ఆహారం కోసం వెతుకుతున్నావా, ఇంకా ఏమి కావాలని నీ అవసరతలు ప్రతిదీ నీ యొక్క తండ్రి అయిన ఆత్మానుసారమైన తండ్రి దగ్గర నువ్వు వెతికినట్లయితే అది నీ దొరుకుతుంది అని చెప్తుంటున్నాడు. ఇవి రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపము కాదు, క్రీస్తులో ఉన్నది. ఆ యొక్క దేవునిలో సమస్తం ఉన్నాయని చెప్పి దేవుని తన సృష్టిని ముందర పెట్టినప్పుడు నువ్వు గౌరవించి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభు ఇంత గొప్పవాడా, ఎంత గొప్ప పనులు చేశాడా, మానవ నిర్మాణం చేశాడు, ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, నరునికి కావలసిన సకలము భూమి మీద ఉత్పత్తి చేశాడు, బంగారము చేశాడు, ఇవన్నీ ఎన్నెన్నో మన ముందు కళ్ళ ఎదురుగా ఉంచాడు. వీటన్నిటి మనం చూస్తున్నాము, సంతోషపడుతున్నాం. కానీ అబ్బాయి ఇవన్నీ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది నుంచి ఎంత సంతోషపడతామే కానీ వాటిని నిర్మించిన నిర్మాణకర్తను మనం గ్రహించకపోవడము మన పొరపాటుగా ఉన్నదా, గ్రహించబద్దలమంటున్నాము. ఇంకో వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి 9 వరకు చూస్తే ఏమి కనపడుతుందంటే, ఇక్కడ ఇక ఆ దినముందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహమును తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన తోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరినే నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పిన ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళెను.
వాడు వెతుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వాటిని వచ్చి మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించను. చూడండి, ఒక ఉపమానం మన ముందు ఉంచాడు. మరి ఈ యొక్క 4 విత్తనాల్లో ఏ విత్తనం అయింటున్నాము? మనం ఎలాంటి విత్తనం అయింటున్నాము? ఇక ఆయన విత్తనం విత్తుతుండగా త్రోవ పక్కన పడినటువంటి విత్తనంగా ఉంటున్నామా? త్రోవ పక్కన పడిన విత్తనం గతి ఏమైంది? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోయినాయి. త్రోవ పక్కన అంటే దేవుని మాటను, దేవుని క్రియేషను పెడచెవిన పెట్టినట్టు వారము విన్నట్టుగా వారము ఉంటున్నామా? అటు ఇటు పోతున్నామా? చూసి చూడనట్టుగా ఉంటున్నామా? వింటున్నామా? ఆ గ్రహించబద్దలం వింటున్నామా? తన సృష్టిని వింటున్నామా? తన మాటను చక్కగా వింటున్నామా? వినకుండా వెళ్ళినట్లయితే ఆ యొక్క మనలోని యొక్క మర్మాన్ని, నిజము దేవుని యొక్క మర్మం, దేవుని నీతిని ఈ దినమున, తన పనిని ఒక సాక్ష్యంగా నీకు ఈ దినమున తెలియపరుస్తున్నాడు. ఇది గ్రహించినట్లయితే మనమైతే ఆ యొక్క విత్తనము చల్లినప్పుడు పక్షులు ఎత్తుకుపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ వాక్యాన్ని మనం చక్కగా వినినట్లు, మనకు అన్వయించుకున్నట్లుగా మనం గ్రహించినట్లయితే ఈ యొక్క విత్తనాన్ని పక్షులు ఎత్తుకుపోవు. కనుక నువ్వు వినకుండా అటు ఇటు తిరుగుతూ పరాధ్యానంలో ఉంటున్నప్పుడు ఆ వాక్యమైన విత్తనం నీలోన లేనప్పుడు ఆ పక్షులకు నువ్వు ఆహారం అవుతావు, ఇతరులకు నువ్వు ఆహారం అవుతావు. దేవుని వాక్యము, దేవుని యొక్క మర్మం, దేవుని రహస్యం నీకు తెలియకపోతే, దేవుని నీతి నీకు తెలియకపోతే, దేవుని జ్ఞానం తెలియకపోతే ఆ యొక్క విత్తనము ఫలించకుండా కాకుల గద్దల పాలు ఎలా పోయిందో మానవుడు కూడా ఆ రీతిగానే తయారైపోతాడు. దేవుని మాటను వినకపోయినా, ఆత్మానుసారమైన తండ్రి అయిన దేవుని మాట వినకపోయినా, శరీరానుసారమైన తండ్రి మాట వినకపోయినా, శరీరానుసారమైన తండ్రి మాట వినకున్నా పర్వాలేదు, కానీ ఆత్మానుసారమైన తండ్రి మాట ఖచ్చితంగా వినాలి. ఈ దినమున నా తండ్రి అయిన దేవుడు ఏం మర్మం చెప్తుంటున్నాడు నా జీవితానికి, ఏం సరిపోతుందా లేదా ఈ దినము చెప్పినటువంటి మాట మర్మము, లేక ఈ విత్తనము పక్షులు ఎత్తుకపోతున్నాయని చెప్పి అంటున్నాడు. ఎందుకు ఎత్తుకపోతుంటున్నాయంటే నువ్వు చక్కగా వినలేదు కనుక, నువ్వు బరువు లేవు కనుక, నీలోన ఆ వెయిట్ లేదు. అంటే దేవుని మాట నీలోన ఉన్నదనుకో, బరువుగా ఉన్నదనుకో, నువ్వు ఎవరి మాట వినవు, దేవుని మాట వింటావు. దేవుడు నీ కొరకు నిర్మించినటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తావు. దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు ఉండగా నాకు ఎవరితో పని లేదన్నట్టుగా ఉంటావు. ఆ దేవుని తండ్రి అయిన దేవుని నువ్వు గ్రహించి చాలా భారంగా, బరువుగా నువ్వు ఎవరికి భయపడిన జీవితం జీవిస్తావు. ఇంకా రెండో మర్మానికి వెళితే కొన్ని మన్ను లేని రాతి నేలను పడాను. ఇంకా కొన్ని మన్ను లేకుండా రాళ్ళ మీద పడినట్టుగా మనం చూడగలం. ఎందుకంటే అక్కడ మట్టి లేదు కనుక రాళ్ళ మీద పడినప్పుడు ఆ విత్తనాలకు కూడా అవి ఎండిపోతాయి. కనుక ఇలాంటి విత్తనంగా కూడా మనం ఉంటున్నామా? దేవుని ఆశ్రయించక, దేవుని మనసులను ఆశ్రయించక మనం ఎలాంటి వారిని నమ్ముతున్నాము అక్కడ? ఎందుకంటే వారిలోన నీవు నమ్మినటువంటి వాళ్ళను ఎవరి ఆశ్రయంలో ఉంటున్నావో, నువ్వు ఆశ్రయంలో ఉంటున్నావో, ఆశ్రయం పొందినటువంటి వారు దేవుని మనుషులా కాదా నువ్వు గ్రహించేవారుగా ఉంటున్నావా? దేవుని మనుషులైతే నీకు అంతో ఎంతో సహకారం అందిస్తారు. దేవుని మనుషులు కాకపోతే నీకు సహకారం అందించలేరు. ఎందుకంటే అక్కడ ఒక విత్తనం మొలవడానికి అక్కడ సరైనటువంటి మట్టి లేదు కనుక, అంత బండ ఉన్నది కనుక, కొద్దిపాటు మట్టి కనుక అది మొలిచినట్టుగా కనపడుతుంది కనుక, అది బండ కనుక ఎండిపోతుంది. మనకు కూడా అలాంటి దేవుని యొక్క మనుషులు కాని వారి దగ్గరికి వెళ్తే, దేవుని మనుషుల దగ్గరికి వెళితే వారు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, జీవనాన్ని ఇలా కొనసాగించాలని చెప్పి దైవజనులైన స్నేహితులు కానీ, బంధువులు కానీ, దైవజనులైనటువంటి వారు లేదా దేవుని నమ్మినటువంటి మనుషులు, అయ్యో పాపం వీళ్ళు చెడిపోకూడదు, దేవుడు చేసినట్టు సృష్టిని నేను గౌరవించుకొని నేను మంచి మేలు పొందుతుంటున్నాను, నా స్నేహితుడు నా స్నేహితురాలు కూడా పాడైపోకూడదు, నాశనమైపోకూడదు అని చెప్పి కొందరు దేవుని గురించి తెలిసినటువంటి వారు పాపం చెడిపోతారు, వీళ్ళు పాడైపోతారని చెప్పి వాళ్ళు పాడు కాకూడదు, వారు బండ మీద పడినటువంటి విత్తనంగా ఉండకూడదు, అక్కడ మట్టి లేదు, దేవుని వాక్యం లేదు, వాక్యం లేని మనుషులతో వెళితే వారి జీవితాలు పాడైపోతాయి. వాక్యమున్న
వాక్యం తెలిసినటువంటి వాళ్ళు, దేవుని తెలుసుకున్నటువంటి వారు, దేవుని మనుషులు అయితేనే నేను బ్రతకగలుగుతాను. దేవుని మనుషులు కానీ వాళ్ళతో స్నేహం చేస్తే ఆ బండ మీద పడిన విత్తనం ఎలా ఎండిపోయి నశించిపోయిందో, చనిపోయిందో, నా జీవితం కూడా అలాగే ఉంటుందని చెప్పి మనం గ్రహించబద్దులుగా ఉంటున్నామా? ఎందుకంటే అక్కడ మట్టి ఉంటేనే ఆ విత్తనం మలుస్తుంది, మట్టి లేకపోతే ఆ విత్తనం మలువదు. కనుక ఇక్కడ మట్టి అనేటటువంటిది దేవుడు. ఆ దేవునితో నువ్వు సహవాసం చేస్తే, ఆ దేవునితో సహవాసం చేస్తే ఆ దేవుడు నా మట్టి, ఆ మట్టిలో నుండి చక్కగా నువ్వు మొలిచి ఉత్పత్తి అవుతావు. కనుక ఇక్కడ సాదృశ్యం బండ మీద వేస్తే ఆ బండలో మొలక ఎట్లా మలువదు, ఇక మంచి నీళ్ళు వేస్తే మొలక ఎట్లా మలిస్తే వృద్ధి చెందుతుందో, కనుక ఆ బండ లాంటి మనుషుల దగ్గరికి నువ్వు వెళితే, మనుషుల సహాయం తీసుకుంటే మనుషులు వాళ్ళకే తెలియదు నీకు ఎలాంటి సహాయం చేస్తారు. దేవుడు అంటే తెలియదు, దేవుని జ్ఞానం అంటే అసలు తెలియదు, దేవుని క్రియేషన్ అంటే తెలియదు, దేవుని సృష్టి తెలియదు. అలాంటి వ్యక్తులు నీకు ఎలాంటి సహాయం చేస్తారు? కనుక దేవుని మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే అయ్యో పాపం కదా అని చెప్పి దేవుని పరిచయం చేయాలని చెప్పి దేవుని వాక్యాన్ని బోధిస్తారు. వారు దేవుని నమ్ముకొని ఎలా ఉన్నారో నీవు కూడా అలా ఉండాలని కోరుకొని నీకు సాయం చేసేవారుగా ఉంటారని చెప్పి నమ్మినటువంటి వారంగా మనం ఉంటున్నామా? దైవ సన్నిధి కాపరి చెప్పే మాటలు మనం వినగలుగుతున్నామా లేదనేది మనం గ్రహించబద్దులమంటున్నాం. ఈ దినమున దేవుడు దైవ సన్నిధి కాపరికే కాదు, దైవ సన్నిధి ప్రేక్షకులు కూడా, దైవ సన్నిధి సంఘాన్ని కూడా ఈ దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఇంకో మాట చెప్తుంటున్నాడు. కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. ముండ్లలో కూడా కొన్ని విత్తనాలు పడ్డాయి. అక్కడ కూడా ఆ ముండ్ల పొదలో పడ్డప్పుడు, అంటే ఈ ముళ్ళు లాంటి మనుషులు ఉంటారు కొందరు, స్వభావం మంచిది కాదు. ముళ్ళు లాంటి స్వభావం వారికి, దేవుని మాటలు తెలియదు, దేవుని వాక్యము తెలియదు, వారి స్వభావం ఏంటో తెలియదు. పిచ్చి కుక్కలాగా ఉంటారు, పిచ్చి వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళు బాగుపడరు, ఇతరులను బాగుపడనివ్వరు. వాళ్ళు బాగుపడరు, ఇతరులు కూడా బాగుపడనివ్వరు. కనుక అటువంటి మనుషుల మధ్యన నీవు నేను ఇదను మనం జీవిస్తుంటున్నామా? ముళ్ళ కంచెల్లాగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి, ముళ్ళలాగా ఉంటున్నారు. ఆ ముళ్ళ లాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నట్లయితే మనం ఎదగడం చాలా కష్టం. దేవుడు నీ కొరకు నా కొరకు ఎలాంటి బంగారుమయమైనటువంటి సృష్టిని నిర్మాణం చేసి, బంగారు పలనటి అక్కడ నదిలో దొరుకుతుంది అని చెప్పి అన్నాడు. హవిలా దేశం చుట్టూ పారుతున్నది, అక్కడ బంగారం ఉన్నదని చెప్పి చెప్తుంటున్నాడు. ఆ బంగారం లాంటి మాటలు వింటున్నావా? బంగారం లాంటి క్రియేషన్ను నమ్ముతుంటున్నావా? దేవుడు నీ కొరకు నా కొరకు మంచి క్రియేషన్ చేసి నీ ముందు ఇవన్నీ సృష్టి మర్మములని నీ ముందు ఉంచాను. నా మాటలను, నా యొక్క వాక్యమును ఆధారం చేసుకొని, బంగారమయమైన నా మాటలను, బంగారమయమైన నా వాక్యానికి సాదృశ్యమైన నన్నును నమ్ముకొని, నన్నును ఆధారం చేసుకొని, ఆత్మానుసారమైన తండ్రి అయిన దేవుని నన్ను నమ్ముకొని నీ యొక్క జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నావు అనేది ఈ దినమున నీకు నాకు వెల్లడి చేస్తుంటున్నాడు. గ్రహించబద్దులమైంటున్నామా? దైవ సన్నిధి సంగమా, ఇక్కడ ముళ్ళ పొదలో పడినప్పుడు ముళ్ళు అణిచివేస్తే, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ముళ్ళ పొదలో మొక్క మలువలేదు, వృద్ధి చెందలేదు, కొంతకాలం మలిచినట్టు కనపడుతుంది. కానీ ఆ ముళ్ళ కంపులు దాన్ని అణిచివేస్తాయి, తొక్కి పడేస్తాయి. ఆ ముళ్ళు ఎదగనివ్వు, అది ఎదగదు, ఆ ముళ్ళు అలాగనే ఉంటుంది. ఇది కూడా ఎదగనీయకుండా దీన్ని తొక్కి పడేస్తుంది. ఈ ముళ్ళు ఎలాగూ బాగుపడదు. ముళ్ళలో పడినటువంటి మొక్క అది కూడా బాగుపడనీయకుండా ఈ ముళ్ళు తొక్కి కాళ్ళ కింద పెట్టుకొని అణిచివేస్తుంది. అంటే ఇలాంటి స్వభావం గల మనుషుల మధ్యలో నీవు నేను ఉన్నట్లయితే ఆ ముళ్ళు కంపల లాంటి మనుషులు నిన్ను నన్ను ఎదగనియరు సుమా. గ్రహించబద్దులమంటున్నావు. ఈ దినమున దైవ సన్నిధి సంఘానికి ఈ దినమున కాపరిగా దేవుని సన్నిధి కూర్చున్నటువంటి సంఘానికి వెల్లడి చేస్తున్నటువంటి మాట ఏమి అంటే, దేవుడు ఈ దినమున వెల్లడి చేస్తున్నటువంటి మర్మం ఏంటంటే, తన సృష్టిని మన ముందు ఉంచాడు, సృష్టి రహస్యం చెప్పాడు, తన సాక్ష్యం చెప్పాడు. నేను మీ కొరకు సృష్టించిన నిర్మాణాన్ని ఆధారం చేసుకొని నేను మీ కొరకు ఏమేమి సమకూర్చానో వాటిని ఉపయోగించుకొని జీవనాన్ని చక్కగా కొనసాగించండి అని చెప్పి మనకు తెలియపరుస్తున్నట్టుగా మనం చూడగలము. నువ్వు కొంచెం ముందుకు పోతే, కొన్ని మంచి నేలను పడి 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించాను. చూడండి, మంచి నేలను పడినటువంటి విత్తనం ఎలా ఫలించింది? 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించింది. ఈ రీతిగా మనం ఫలించేటటువంటి వారంగా ఉంటున్నామా? ఏంటంటే ఇక్కడ ఈ ఫలించినటువంటి వారు ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క క్రియేషన్ నమ్మినటువంటి వాళ్ళు, దేవుని సృష్టిని నమ్మినటువంటి వాళ్ళు. దేవుడు నిజమే ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు, నిజమే సముద్రాలను కలగజేసినటువంటి వాడు, నిజమే భూమిని నిండించినటువంటి వాడు, నిజమే భూమిలో జలరాశులను నిర్మించిన వాడు, నిజమే భూమిలో జలములలో జలరాశి అన్ని నీళ్ళలో ప్రాకులాడు పురుగు
జాతులన్నీ మత్స్యములన్నీ వాటినన్నింటినీ చేసినటువంటి వాడు, భూమి మీద సంచరించు జంతు జలములను సృష్టించినటువంటి వాడు ఆయన్ని, మానవ జాతిని నిర్మించినవన్నీ కూడా సకలము నీ కొరకు నా కొరకు మనందరి కొరకు నిర్మించిన సృష్టికర్తను మనం ఆధారం చేసుకున్నట్లయితే ఎలా ఫలిస్తామంటే 100 60 30 ఫలిస్తామని చెప్పి ఈ దినమున ఆ క్రియేటర్, ఆ దేవుడు వాక్యమైన దేవుడు ఈ దినమున మనందరికీ వెల్లడి చేస్తున్నట్టుగా మనం గ్రహించబద్దలమంటున్నాం. ఈ దినమున మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మనం నమ్మగలిగినటువంటి వారం ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మర్మమును, దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క ఆధారితమైన దేవుని సృష్టిని గౌరవించే వాళ్ళము ఉంటున్నామా? దైవ సన్నిధి సంగమా, దైవ సన్నిధి ప్రపంచమా? దేవుని వాక్యాన్ని ఈ దినమున ఆధారం చేసుకొని మనం కూడా 100 60 30 దేవుని మర్మం, దేవుని యొక్క క్రియేషన్ నమ్మి, దేవుని సృష్టిని నమ్మి ఆ ఫలితాలు పొందుకొని వృద్ధి చెందినట్టు వారము ఉంటున్నామా? మనం అంతా గ్రహించబద్దలమంటున్నాం. లెట్ us ప్రే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఈ దినమున నా తండ్రి, నా ప్రభా, నీ యొక్క క్రియేషన్, నా తండ్రి సృష్టి రహస్యాన్ని బట్టి నీ యొక్క విట్నెస్ ఈ దినమున చక్కగా నా తండ్రి దైవ సన్నిధి ప్రేక్షకులకు, దైవ సన్నిధి సంఘానికి, దైవ సన్నిధి మందిరానికి నా తండ్రి ఈ దినమున మంచి మర్మాలతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నా తండ్రి, నా ప్రభా, దైవ సన్నిధి నా తండ్రి, దైవ సన్నిధి యొక్క సంగమునకు నా తండ్రి ఈ దినమున మంచి ఆహారం దొరికిందని చెప్పి మేము నమ్ముతుంటున్నాం. తండ్రి, నా ప్రభా, ఈ యొక్క మర్మములను ఆధారం చేసుకొని సృష్టి నిర్మాత దేవుడే కదా, దేవుడు నిర్మించకపోతే ఆకాశం భూమి కలగలేదు కదా, సమస్తం మానవుని కలిగ చేయకపోతే, మానవుని సృష్టించకపోతే మానవులు లేదు కదా. కనుక ఈ క్రియేటర్ను మనం నమ్మాలి. క్రియేషన్ చేసినట్టు దేవాది దేవుని జీవాధిపతి అయిన దేవుని మనం నమ్ముకొని దేవుని నమ్మినట్లయితే 100 60 30 మనం ఫలిస్తామని చెప్పి దేవుడు ఈ దినమున మనందరికీ తెలియపరుస్తున్నాడని చెప్పి మనం యొక్క సంగమంగా మనం గ్రహిస్తుంటున్నామా? కాపర్లు బోధించినటువంటి మాటలు మనం వింటున్నామా? ఈ దినమున మనందరికీ హెచ్చరికగా వింటున్నది. దేవా ప్రభువా, మేము కూడా ఈ మాటలన్నీ గౌరవించుకొని ప్రభు నిజమైన దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, సృష్టిని సిద్ధపడి చేసినటువంటి సృష్టి నిర్మాణం చేసిన దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పి నమ్మగలిగినటువంటి వారం ఉంటున్నాం అని చెప్పి ప్రభు నీ ఆశీర్వాదాలను ఈ యొక్క దైవ సన్నిధి మందిరం మీద, దైవ సన్నిధి కాపరి మీద విస్తారమైన కృప, నీ విస్తారమైనటువంటి సంతోషం, సమాధానం, ఆనందం, ఐశ్వర్యము, ఆరోగ్యమును సమస్తమును దైవ సన్నిధి యొక్క నా తండ్రి కాపరిగా నాకును సమకూర్చమని, నా తండ్రి, నా ప్రభా, దైవ సన్నిధి నా సంఘానికి కూడా ఇవన్నీ సమకూర్చమని, నీ మాట విని వృద్ధి చెందుటకు విస్తారమైన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అడిగినారు మాకు నేడు తెచ్చి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, వంశోధనలకు తగ్గ దుష్టులను తప్పించి వెంచితన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం వింటున్నావు స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికీ ఇప్పటికెళ్ళప్పటికీ, మరి ముఖ్యంగా నా తండ్రి, నా ప్రభా, దైవ సన్నిధి నా తండ్రి, నా ప్రభా, సంఘమునకును, నా దైవ సన్నిధి మందిరమునకును నీ విస్తారమైన కృపను కుమ్మరించి నా తండ్రి, నా ప్రభా, 100 60 30 వర్ధిల్లుటకు ఈ మందిరాన్ని బ్లెస్ చేయమని, నా తండ్రి, ఈ లోకమును బ్లెస్ చేయమని, ఈ యొక్క మందిరంలో నా తండ్రి ఎంతమంది ఈ మాటలు వింటున్నారు అందరినీ నా తండ్రి 100 60 30 నా తండ్రి ఫలించుటకు విస్తారమైన కృపను దయచేయమని త్రియేక దేవుని నామమున మరి ముఖ్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.